అందరికీ నమస్తే. మాది విజయవాడ ఇంద్రనాయక్ నగర్ నేతాజీ. చాలా మంది ఉన్నారు ఇక్కడ, చిన్న చిన్న ఇల్లులు ఉన్న వాళ్ళు చేస్తున్నారంటే సొంత ఇల్లు వాళ్ళే అందేసుకుంటున్నారు. ఇప్పుడు చివరికి వచ్చేవాడికి ఏమీ లేదు. అందరికీ నమస్తే. మాది విజయవాడ ఇంద్రనాయక్ నగర్ నేతాజీ వీధి థర్డ్ లైన్ సార్. ఎవరైనా మా లాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలని అనుకుంటే హెల్ప్ చేయండి సార్. ఫ్రెండ్స్, ఈ అడ్రస్ అయితే చెప్పింది కదా, మీరు అయితే ఇలాంటి రెంట్లకు ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ, చిన్న చిన్న ఇల్లులు ఉన్న వాళ్ళు. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు, కనుక్కొని వాళ్ళ పరిస్థితి చూసి మీరు ఎంతో కొంత ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి విజయవాడ అయితే ఏమైపోలేదు అంతా. అంటే నీళ్ళు ఒకటే తగ్గే తప్ప కానీ వాళ్ళ దాంట్లో మురుకు ఉండేది అలా మురుకు అయితే ఉంది. అంతా పెద్ద పెద్ద బాడీ అంతా ఒక అడిగి అంత బాడీ అలా ఉండిపోయింది. వాళ్ళంతా క్లీన్ చేసుకొని ఇప్పుడు ఎంత వాళ్ళు మళ్ళీ కష్టపడుకోవడానికి వెళ్ళాలంటే ఇక్కడ టైం పడుతుంది కాబట్టి వాళ్ళకైతే ఈ నెల అంతా సాయపడినట్టుగా మీరు ఎంతో కలినికాడికి 1000-2000 ఎంతో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఉన్నారు, అలాగే డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు హైదరాబాద్లో. అక్కడ అలాంటి వాళ్ళు వచ్చి ఇలాంటి వాళ్ళకి ఎంతో కొంత మీ కలినికాడికి ఇస్తే వాళ్ళు మీ పేరు చెప్పుకొని వాళ్ళైతే ఈ ఒక నెల అవసరం అయితే తీరుతుంది. అలాగే మీరు బియ్యం ఇవ్వాలనుకున్న, ఏ వస్తువులు ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు తెచ్చి, డబ్బులు అని కాదు, అన్ని విధాలుగా మీరు అయితే వస్తువులు కూడా అన్ని పోయాయి. వాళ్ళకైతే ఏమి లేవు, ఫ్రిడ్జ్లు కుండలు గిండలు అన్ని పడుకునే బట్టలు అన్ని పోయాయి, బట్టలు కూడా లేవు. అంటే మీరు ఏదన్నా సాయం చేయాలనుకుంటే ఇదైతే ఎంతవరకు చేరుతుందో మీరు అందరూ సాయం చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి మీరు మీ చేతుల ద్వారా మీరే సాయం చేయొచ్చు. ఓకేనా? అంతేనమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే మా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ఏరియాలో. ఏదో మీకు వచ్చిన సాయం మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు లేని వాళ్ళకి వచ్చి సాయం చేయండి. ఓకేనా? మీరే వచ్చి మీరే ఇవ్వండి. రెంట్లకు ఉండే వాళ్ళు ఉన్నారు, అలాగే సొంత ఇల్లు ఉన్నా కూడా పరిస్థితులు బాగాలేని వాళ్ళు ఉన్నారు. చూసారా ఫ్రెండ్స్, కార్లు ఎలా వెళ్తున్నాయో, కార్ల పరిస్థితి ఎలా ఉంది. ఎక్కడి వరకు అమ్మా? రండి. మోయగలరా? సరే, ఇచ్చేసి వస్తానండి. అలాగే టాటర్లో కూడా వాటర్ అయితే పంచుతున్నారు అనమాట. ఇదైతే సింగనగర్ కాలనీలోనే ఇప్పుడు టాటర్లో వేసుకొచ్చి వాటర్ అయితే ఇస్తున్నారు. అలాగే భోజనం పార్సల్స్, అలాగే ఇది చూసారు ఇక్కడ కార్ అయితే ఇక్కడికి కొట్టుకొచ్చేసింది. ఇక్కడ కార్ అయితే కాదంట, నేను ఆల్రెడీ కనుక్కున్నాను. ఇది ఇక్కడదేనంటే ఇక్కడ కాదు, ఎక్కడి నుంచి వచ్చేసింది అన్నారు. అంటే ఆ కాలనీలో ఎవరిదో అది ఇలాగా వరదకైతే ఇక్కడ కొట్టుకొచ్చి ఇక్కడ అయితే ఆగిపోయింది అనమాట, అక్కడ ఇరుక్కుపోయింది. అలాగే లోపల చూసారు అంతా బుడత పేరుకుపోయింది. కొంతమంది అయితే ఊర్లో లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఇక్కడ రాలేదు కొంతమంది. ఇక్కడ అదైతే గేటు తాళం వేసేస్తుంది ఆ బిల్డింగ్ అయితే. అలాగే సామాన్లు అయితే ఇక్కడ కొట్టుకొచ్చేసినాయి, ఇవన్నీ ఎవరెవరియో కొట్టుకొచ్చేసి ఇక్కడ ఆగిపోయాయి అనమాట. ఎక్కడైతే గోడలు అడ్డుకుంటాయో అక్కడైతే ఆగిపోయాయి. అలాగే మొత్తం వాసన వస్తుంది కదా, వాసన వచ్చేదానికి మన బ్లీచింగ్ పౌడర్ అయితే ఆల్మోస్ట్ చాలా వరకు వేసారు, అయినా కూడా వాసన వస్తుంది. బ్లీచింగ్ పౌడర్ వేసినా కూడా అంత వాసన వస్తుంది చుట్టూరును. ఈ సామాన్లు అయితే ఎక్కడెక్కడయో, ఈ సామాన్లు కూడా ఇంకా టాటర్లోని పాత టాటర్ వచ్చి పట్టుకెళ్ళిపోతుంది అనమాట. లారీలో ఎక్కించుకెళ్ళిపోతున్నారు కొన్ని దిక్కల. ఇంకా అంటే అన్ని ఏరియాల్లో కూడా అలా అయిపోయింది అనమాట. అన్ని ఏరియాలు అంతా సత్తే, అన్ని వస్తువులు బయటకు కొట్టుకొచ్చాయి అనమాట. అలాగే ఈ కార్లు అక్కడ ఆగిపోయాయి అనమాట. చూడండి, ఈ కార్లు అన్నీ రిపేర్ చేయించుకుంటున్నారు. బైకులు అవి కూడా కొన్ని దిక్కలకి వెళ్ళి నడిపించుకెళ్ళిపోయి, అలాగే చిన్న చిన్న ఆటోల్లోని చిన్న బండ్లోని 2-3 బండ్లు ఎక్కించుకెళ్ళి అక్కడ దింపించుకొని, అలా ఇంజిన్ ఆయిల్ అన్నీ మార్పించుకొని ఏమైనా రిపేర్లు ఉంటే చేయించుకుంటున్నారు అనమాట. అన్ని విధాలుగా అలా ఆల్మోస్ట్ బండ్లు అన్నీ పాడైపోయాయి, కొన్ని బండ్లు కొట్టుకుపోయి కూడా. ఇంకెవరి బాధే వాళ్ళకే ఉందన్నమాట, చెప్పుకోరాదు వాళ్ళ పరిస్థితులు అలా ఉన్నాయి. ఇక్కడ చూసారా బంకు చిన్నది, మన షాపు చిన్న ఏదన్నా సామాన్లు అమ్ముకునే బంకు కూడా అన్నీ ఇరిగిపోయాయి. లోపల అన్నీ మొత్తం బాడే. అందులో సామాన్లు కూడా నాకు తెలిసి అయితే పోయి ఉంటాయి. అందులో ఏ సామాన్లు ఉండవు. ఇంకా పప్పలు గిప్పలు అన్నీ కొట్టుకుపోయి ఉంటాయి అన్నమాట. కుక్కలు కూడా చాలా చచ్చిపోయి ఉంటాయి. కుక్కలు కూడా బిల్డింగ్లు ఎక్కేసాయంట, అంటే కనుక్కున్నాం మనం. అయితే కొన్ని దిక్కలైతే వాటర్ అయితే ఫ్లో అయితే తగ్గలేదు. మనం అయితే ఈ ప్లేస్ అంతా అంటే ఆ ఏరియాలు ఉంటాయి, చిన్న చిన్న గల్లీ రోడ్లు అంతా తిరుగుతున్నాం అనమాట. చూపిద్దామని మీకు. ఇదండి, ఈ బండి కూడా కొట్టుకొచ్చేసి ఇక్కడ అయిపోయింది అనమాట. అక్కడ చూసారా కర్రల దగ్గర దానికి ఆనికిపోయి అక్కడ అయిపోయింది ఆ బండి కూడా. ఇంకా వాటర్ తగ్గలేదు. ఇంకా అన్నీ మెకానిక్ని తీసుకొచ్చి కొన్ని బండ్లు అయితే ఇక్కడ తీసుకొచ్చి చేయించుకోవాల్సిందే. ఈ వాటర్ ఇది ఈ కాలువ అంతా నీరు పారుతుంది, ఇంకా తగ్గలేదు. ఇక్కడ చూసారా కొన్ని ఇళ్ళల్లో అయితే మొత్తం తగ్గలేదు. అంటే గుంత ఉన్న ఏరియాలో అయితే తగ్గలేదు అనమాట, నార్మల్ ఏరియాలో అయితే తగ్గింది.
అలాగే ప్రభుత్వం కూడా చాలా వరకు సాయం చేస్తుంది, అయినా కూడా చేసినా కూడా చాలా వరకు నష్టం. ఎందుకంటే ఫుడ్ గిడ్డు ఇవ్వడానికి అయితే వస్తున్నారు, అయితే ఇవ్వలేక కొన్ని ఫుడ్లు అయితే చాలామంది రోడ్డు మీద పార్చేశారనమాట. ఇవ్వడానికి లోపల రావడానికి వీలు లేదు, అలా పార్చేసి బయటన అలాగే పాడైపోయిన ఫుడ్ బయట పార్చేసినవి చాలా ఉన్నాయి, చూసాం మేము పొట్లాలతోని. అలాగే ఈ కరెంట్ అంతా ఆఫ్ చేశారనమాట, కరెంట్ లేదు ఇక్కడ ఏరియాలో, కరెంట్ లేకుండా ఆఫ్ చేసేసారు. ఇప్పుడైతే మళ్ళీ వేస్తారు, కొంచెం వాటర్ తగ్గాలి, కానీ ఉంది వాటర్ కొన్ని కరెంట్ ఏరియాల్లో చూసారా వాటర్ తగ్గలేదు, అందుకని అయితే ఇంకా కరెంట్ అయితే ఆఫ్ చేశారు. ఇంకా వాళ్ళకి దోమలు కూడా బాగా ఎక్కువ కుడుతున్నాయని కూడా చెప్పారన్నమాట, దోమలు కుడుతున్నాయి, అలాగే దుప్పట్లు కావాలన్నారు. అలాగే ఇంకా దోమలు ఎలా ఉంటాయి తెలుసు కదట, ఏరియాలో వాసన అనమాట చాలా విపరీతంగా వస్తుంది. ఇంకా అన్ని డ్రైనేజీ కాలువలు అన్నీ పొంగిపోయాయి అనమాట. ఈ వాటర్ రాగాల్లో అన్నీ ఇంకా చిన్న ఈ కాలువలన్నీ పొంగిపోయి ఇలా అయిపోయింది. ఇక్కడైతే అసలు చాలా దారుణంగా ఉంది, అటు నుంచి అయితే మంచి అదో వాసన వస్తుంది అనమాట. బుడమేరు కాలువ ఇవన్నీ చేసింది బుడమేరు కాలువే. బుడమేరు కాలువ తెగిపోయిందనమాట. బుడమేరు కాలువ ఏం చేసిందంటే ఓన్లీ మట్టి కాలువ అనమాట. అది అంటే మట్టి కాలువ అంటే మట్టి కాలువలాగా ఉంటుంది. ఉన్నప్పుడు ఏమైందంటే వాటర్ అనేది నార్మల్గా దానికి వచ్చేంత దాంట్లో వస్తేనే అలా వెళ్తుంది. ఇప్పుడు ఏమైందంటే వాటర్ చాలా ఎక్కువ వచ్చేసింది అనమాట. ఆ కాలువలో ఎక్కువ వచ్చేయడం వల్ల ఏమైందంటే సైడ్లకి వచ్చేసింది, ఊర్లోకి వాటర్ అనేది వచ్చేసి అలాగే ఊర్లోకి రాగాల్లో ఏమైందంటే అది తెగిపోయింది అనమాట. మట్టి కదా ఇలాగా ఊడ్చుకుపోయింది అనమాట, మట్టిని ఇలా తంపేసుకుపోయి ఊర్లోకి వాటర్ వచ్చేసింది. అలాగే వర్షం ఒకటి, ఇంకా వర్షం వాటర్ ఈ వాటర్ వచ్చేయడం వల్ల ఇంకా వీళ్ళకైతే హఠాత్తుగా వాటర్ వచ్చేసింది అనమాట. వీళ్ళు అనుకోలేదు, వర్షమే కదా అనుకున్నారు. ఎప్పుడైతే కాలువ తెగిపోయిందో ఇంక ఈ కాలువలో వాటర్ మొత్తం ఒక చెరువు మాదిరిగా అయిపోయింది అనమాట. ఒక చెరువులాగా అంతా వాటర్ వచ్చేసి చెరువు మాదిరిగా అయిపోయి ఇలా అయింది. ఇప్పుడు ఈ గల్లీల్లో అక్కడ వాగుల్లో వాటర్ తగ్గడం వల్ల ఆ కాలువలోని ఇలాగా ఈ వాటర్ కూడా తగ్గిందనమాట. అందువల్ల ఇప్పుడు ఈ చిన్న గుంతలు ఉన్న ఏరియాల్లో ఉండిపోయింది. ఆల్రెడీ మీకు చెప్పాను కదా. కొన్ని బట్టలు కూడా పోయాయి, బట్టలు కూడా ఈ వాసనకి అయితే బట్టలు కూడా ఎవరు వేసుకోరు. ఎందుకంటే ఏదో వేసుకోవడానికి ఉండాలని గుంజుకోవడం తప్ప, కానీ ఈ వాసనలోని ఉన్న బట్టలు అయితే వేసుకోవడానికి కూడా అవ్వదు. ఎందుకంటే అంత వాసన వస్తుంది, అంత మురుకు వాసన. అలాంటి వాసనకి ఆ బట్టలు కూడా వేసుకోరు. ఇప్పుడు వీళ్ళు అయితే ఫస్ట్ నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట. అంటే ఒక 0 నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యే పొజిషన్కి వచ్చారనమాట. ఇంకా అన్ని వస్తువులు కొనుక్కోవాల్సిందే, ఇల్లులు అంటే ఉన్నాయి తప్ప కానీ ఇంకా ఏ వస్తువులు లేవు. అలాగే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి అయితే ఉన్నాయి, ఎందుకంటే ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, ఇలా థర్డ్ ఫ్లోర్ బిల్డింగ్లు ఉన్న వాళ్ళకైతే అంత ప్రాబ్లం, సామాన్లు పోయేంత ప్రాబ్లం అయితే లేదు. ఇంకా చిన్న ఇల్లులు ఉన్న వాళ్ళు, అలాగే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు అయితే పోయాయి. ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వెళ్ళింది, కానీ అసలు డ్యామేజ్ అంత డ్యామేజ్ అయిపోవు. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళా వస్తువులు అయితే అన్నీ పోవు. అయితే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి, అలాగే చిన్న ఇళ్ళల్లో ఉన్న వాళ్ళకి అయితే చాలా నష్టం, అన్ని వస్తువులు పోయినట్టుగా. అలాగే బయట ఉన్న సామాన్లు, ఫ్రిడ్జ్లు అన్నీ పాడైపోయి ఏ సామాన్లు కూడా లేవు. ఇంకా అన్నీ ఫస్ట్ నుంచి 0 నుంచి స్టార్ట్ అవ్వాలి వీళ్ళు. ఇక్కడ కూడా చాలా వాసన, ఇదంతా ఒక మట్టి వాసన తట్టుకోలేమన్నమాట. అక్కడికి వెళ్తే ఇప్పుడు అలా ఉంది. అన్ని ఇళ్ళల్లో కడుక్కున్నా ఎంత పోవట్లేదు. తెల్ల గొచ్చులు ఈ మట్టి కలర్లో అయిపోయాయి అన్నమాట, వైట్ గొచ్చులు అయితే. ఇప్పుడైతే మనం సెకండ్ వైఎస్ఆర్ కాలనీలోకి అయితే వెళ్తున్నాం మనం. ఇప్పుడైతే సింగ్నగర్ అంతా చూపించాను కదా, సింగ్నగర్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే వైఎస్ఆర్ కాలనీలోకి వెళ్ళి అక్కడ కూడా పరిస్థితి ఎలా ఉందో మనం అయితే చూద్దాం. సెకండ్ వీడియో వస్తుంది, మీరైతే మిస్ అవ్వకుండా చూడండి. అలాగే ఇప్పుడైతే పొజిషన్ అయితే ఇలా ఉంది ఇక్కడ ఏరియాది, ఇలా చెప్పాను కదా, ఓకే మీకు అర్థమై ఉంటుంది. అలాగే ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకు షేర్ చేయమంటున్నానంటే చెప్పాను కదా మీకు ఆల్రెడీ, ఎవరన్నా విజయవాడ వచ్చి సాయం చేయాలనుకుంటే చేయడానికైతే ఉంది. అది కొంతమంది ఉన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళు వచ్చి అయితే ఇలాంటి చిన్న ఇది చూసారా, చిన్న ఇల్లు ఉన్న వాళ్ళకైతే అసలు ఇప్పుడు కూడా రాలేరు. అది క్లీన్ చేయాలని చాలా టైం పడుతుంది, అంతా అలా ఉందన్నమాట. ఇప్పుడైతే ఆల్రెడీ చిన్న ఇల్లులు గుంతల్లో కట్టుకుంటారు కదా ఇలాంటి ఇల్లులు, ఇందులో అయితే వాటర్ ఇంకా పోలేదు, అందువల్ల అలా ఉంది. ఇప్పుడు పెద్ద బిల్డింగ్ వాళ్ళంటే కింద నుంచి పైకి లేపుకొని ఇక పిల్లర్స్ మీద కట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, కానీ వీళ్ళకైతే చాలా ప్రాబ్లం, ఇది కడుక్కోవాలని చాలా టైం పడుతుంది. అలాగే ఇలాంటి వాళ్ళకైతే ఎంతో కొంత డబ్బుల విధంగా సాయపడితే ఏమవుతుందంటే వాళ్ళు బట్టలు అలాగే బతకడానికి అందాక అయితే అవుతుంది. కష్టపడుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళకైతే కొంచెం టైం పడుతుంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలు వచ్చితే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.